హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఎస్ఎస్టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్. ఇచ్చట అన్నీ విశ్లేషించబడును. ఇది ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ఈరోజు మనం చెన్నై సూపర్ కింగ్స్ అండ్ పంజాబ్ కింగ్స్ ఈ జట్లు గురించి సాయంత్రం 7:30కి మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ ప్రెడిక్షన్ గురించి ఇప్పుడు మన బాలశంకర్తో మనం చర్చించుకుందాం. హాయ్ బాలశంకర్. శ్రీనివాస్ ఎంత గెలుపు వచ్చినా అంత పనికిరాదు, అంత ఎగ్జైటింగ్ పనికిరాదు. మామూలుగా మాట్లాడి గెలవలేదు ఏం కదా. చూసుకుందాం మన మిత్రమా, చూసుకుందాం. ఓకేనా? ఆ, ఓకే. ఓకే సీరియస్ నేనేం సీరియస్ ఇక్కడ. మాట్లాడలే ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మేము టాప్ 9లో ఉన్నాం. టాప్ 9లో ఉన్నాం. చెన్నై ఎంచుకొని టాప్ 9లోకి వచ్చాం. ఏం చేస్తా, హైదరాబాద్ ఎంచుకుంటే వాళ్ళు టాప్ 10లో పెట్టారు. చెన్నైని ఎంచుకున్నట్టు టాప్ 9లో పెట్టారు. ఇంకేం మాట్లాడదాం, మాది అది. అదే సరేనా? అందుకని మూసుకొని గమ్ము మీరు మీరు మించుకున్న టాప్ 1లో 2లు 3లు 4లు వస్తున్నాయి. మా ఏమన్నా టాప్ 10లో 8లు 7లో 6లు. ఏంది ఇది? ఫ్రస్ట్రేట్ మార్క్స్ ఏంది ఇది బాలశంకర్? నీకు కూడా వచ్చింది శ్రీనివాస్. ఎప్పుడు ఎప్పుడు వచ్చింది? వచ్చింది. వాళ్ళు ఫీల్ అయిపోతే ఎలాగా? తప్పు ఈరోజు మ్యాచ్ చెప్పు. చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ తో. అబ్బో, నీకు సంగతి తెలుసా? పంజాబ్ కింగ్స్ మొన్న రాజస్థాన్ మీద ఓడిపోయి ఆడబోతున్నారు సొంత స్టేడియంలో. చెన్నై కూడా మొన్న ఎవరి మీద ఓడిపోయింది? రెండు జట్లు ఓడిపోయి ఢిల్లీ మీద ఓడిపోయింది. చెన్నై సొంత స్టేడియంలో ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్లు ఇద్దరు కలిసి ఇప్పుడు చండీగఢ్ లో ఆడబోతున్నారు. ఇద్దరికి ప్రెస్టేజ్ వచ్చింది. ప్రెస్టేజ్ ఇద్దరు ఓడిపోయి ఉన్నారు. కాకపోతే పంజాబ్ టాప్ 3లో ఉంది, చెన్నై టాప్ 9లో ఉంది. బాలశంకర్ చెప్పాలంటే చెన్నైకి నాకు సిగ్గుగా ఉంది బాలశంకర్. ఎందుకంటే చెన్నై జట్టు ఎప్పుడు ఆ పొజిషన్ రాలేదు. స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పుడు రాలా. అసలు చెప్తున్నాడు. చెన్నై అంటే గెలుపుకి నిదర్శనం అంతే. అంటే బ్రాండ్ అంబాసిడర్ అంట. ఇప్పుడు కూడా ఏంటంటే కనీసం 5వ ప్లేస్ కూడా కింద దిగలేదంట. నాకు అది అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఎలా ఓడిపోతున్నారంటే బహుశా ఆటల్లో ఏమైనా తెలియదు నాకు. శంకర్, నేను అనుకోవడం, నాకు ధోని కారణంగా అనిపిస్తున్నాడు. ఏమన్నా అనుకోని ప్రేక్షకుల అభిమానులు ఏమన్నా అనుకొని చెబుతున్నాను. చెన్నై జట్టు అలా అయిపోవడానికి కారణం ఇప్పుడు అలా ధోని కారణం అనుకుంటున్నాను నేనైతే. ఎలా అనుకుంటున్నాను దానికి? అంటే నాకు రీజన్ కావాలి కదా. ఏందో అతని మీద హోప్స్ పెట్టుకుంటున్నట్టున్నారు, హోప్స్ లేనట్టు ఉంటున్నారు. అతనికి ఒక్కోసారి 8వ స్థానంలో పంపిస్తున్నారు, ఒక్కోసారి 5వ స్థానంలో పంపిస్తున్నారు. రకరకాలుగా పంపిస్తున్నారు. అతను ఒక జట్టుకి ఒక గడ్డు పరిస్థితి, ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే అండి, ధోనికి నాయకత్వ లక్షణం కొంచెం లోపించింది అన్నట్టుగా. నాయకత్వ లక్షణం అతనికి ఇవ్వట్లా. నాయకత్వ లక్షణం ముఖ్యంగా అతను ఇవ్వట్లేదు. ఎందుకంటే ధోనిని మొన్న ఆక్షన్లో పెట్టకుండా ఆక్షన్లో పెట్టేసి మామూలుగా సామాన్యుడిని ఏదో 3 కోట్లు కొనుక్కున్నారు బాలశంకర్. అది వల్ల అవమానంగా అనిపించి ధోని ఏమన్నా కొంపదీసి జట్టు మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదేమోనని నేను అనుకుంటున్నా. ఇప్పుడు న్యాయబద్ధంగా అండి, ధోని ఏంటంటే సెల్ఫిష్ ఏం కాదు. 100% తన జట్టు గెలవాలని కోరుకుంటాడు. కాబట్టి ప్రతిసారి కూడా మెరుపు లాంటి స్టంపౌట్స్ అతనికి వచ్చిన అవకాశం శంకర్. ప్రతి మ్యాచ్ లో ఒక స్టంపౌట్ అద్భుతంగా స్టంపౌట్ గ్యారంటీగా ఉండేది ధోని. అవకాశం ఉన్నంత వరకు కొట్టేస్తున్నాడు. మ్యాచ్లు కూడా తన సాయశక్తిగా కృషి చేస్తున్నాడు. కానీ ఆ రిఫ్లెక్షన్ జట్టు మీద పడతలేదు. ఎందుకంటే ధోని అనే ఒక ఒకటి ఉంది బాలశంకర్. ధోని అనేది తన జట్టులో ఉండాడంటే ఒక రకమైన హోప్ ఉండేది. అది జట్టు మొత్తం మీద కనపడతల్లా. ఎందుకంటే ఈసారి కనపడతల్లా. అది నాకు కొంచెం. ధోని ఏంటంటే మొన్న జస్ట్ ఎక్కడ దాకా ఎందుకండి, జస్ట్ మనవాడు కాటన్ బాల్ పైకి లేపాడు. ఆల్మోస్ట్ ధోని చూస్తాను. అది మామూలు సింపుల్ క్యాచ్, చేతిలో పడి ఏడమేసి కింద జారిపోయింది. ధోని సరే ఇప్పుడు ఎంబడే ధోని చూపించారు. ఆయన చూస్తున్నాడు. అంటే ఈ పిల్ల క్యాచ్ కూడా పట్టడానికి ఇది ఒక ఫీల్ అది కనిపించింది. జనరల్గా అయితే మాత్రం ధోని ఇచ్చిన లుక్కి మనోడు అయితే ఒడి దగ్గర పెట్టుకుని నెక్స్ట్ ఎట్టుండాలంటే ఒక రేంజ్లో ఉండాలి. కానీ తర్వాత కూడా మరి ఫీల్డింగ్ మిస్టేక్. కానీ నాకెందుకు ధోని జట్టుకి ఒక భారం. ఎందుకంటే ధోని ఎన్నాళ్ళు ఎట్టుండేది బాలశంకర్, అతను టాప్ లెవెల్లోనే తీసుకునేవాళ్ళు. 25 కోట్లు 20 కోట్లకు అతను ఇచ్చేవాళ్ళు. అట్లాంటిది అతను సామాన్య ఆటగాడు, అంటే కొత్తగా వచ్చిన ఆటగాడుగా ప్రకటించారు. అంటే ఇంటర్నేషనల్ మ్యాచ్లు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆడపోతే అతనికి సామాన్య ఇది మామూలు నార్మల్ ఆటగాడు అయిపోతాడు అనమాట. గొప్ప ప్లేయర్. అందుకని ఈ ఐపీఎల్ రూల్స్ ప్రకారం అందుకని ధోనిని ఈసారి వాళ్ళు 3 కోట్లు పెట్టే తీసుకున్నారు. అతని మీద ఆ ప్రైస్ ట్యాగ్ అవమానమా, లేకపోతే జట్టు తను ఆడలేకపోతున్నాడా, తన హెల్త్ సహకరించట్లేదు ఏమో నాకు హెల్త్ సహకరించడం అంటే మొన్న ఆడలేదు ఆటాడాడు మనవాడు. మరి అతను రిఫ్లెక్ట్ ఎందుకు కొడతలేదు జట్టు మీద? ఇక్కడ ఏమైందంటే అండి, ప్రతిసారి కూడా ఏంటంటే ధోని అనేది అసలు ఎక్సలెంట్. ఆయనే చెన్నయ్యే ధోని అలా ఉండేది కదా. ఎప్పుడు మార్చలా. ధోని ప్లేస్ ఎప్పుడు ధోనికి ఉండేది. కానీ ఈసారి ఎందుకో కొంచెం
అనీజీగా ఉన్నారు వాళ్ళు ధోని మీద. కానీ ధోని కూడా అంటే మాకు చెప్పేంత పోటుగాళ్ళం మేము కాదు కానీ వీళ్ళంతవరకు ఏంటంటే మీరు కొంచెం వెనక తగ్గి అంటే మీకు మీరే గౌరవంగా వెళ్ళిపోతే బస్ట్ అనుకోండి. ఎందుకంటే ఇట్లా అవమానాలు పడుతూ మన ఇట్లా అది ధోనికి కూడా అవమానమే. అదే చెప్తుంది, ఇట్లా అవమానాలు పడుతూ ధోని అక్కడే మళ్ళీ అంటి పెట్టుకుంటున్నాడంటే మనకేది లేదనుకున్నట్టుగా. ఇది పల్లెటూరు వాళ్ళం కాబట్టి మా ఆలోచన అట్లుంటాయి. ముఖ్యంగా ఏమైపోతుంది అంటే ధోని అందరికల్లా పెద్దోడు అవడం వల్ల వాళ్ళు కలవలేకపోతున్నారు. అంత ఇంతవరకు ఉన్నంత ఈ సీజన్ లో పర్టికులర్ బాగా కనపడుతుంది. ఈజీగా అందుకనే వీళ్ళు 9వ స్థానంలో ఉంటారని నేను అనుకుంటున్నాను. కీపర్ గా ఏంటంటే ధోని ఒకటి చేయగలడు కాబట్టి కీపర్ స్థానం ఆయనకి ఇచ్చేసారు. ఇక ఆయన అక్కడ పాతుపోయినట్టే. కానీ ఆయన యొక్క సలహాలు కానీ ఏది కూడా ఎదుటి వాళ్ళు తీసుకునే రేంజ్ లో మనకి అది కనిపించట్లేదు. అదే కనుక కెప్టెన్ గా కనుక ధోనికి ఇచ్చినట్టయితే ఈ పాటికి అన్ని గెలుపులే ఉండేది. ఫీల్డింగ్ కూడా ధోని కూడా పెద్ద సలహాలు చూస్తున్నాడు, బౌలర్ పెట్టుకుంటున్నాడు, కెప్టెన్ పెట్టుకుంటున్నాడు. అలాగే ధోనిని మాత్రం ఒక రకంగా చూస్తున్నారు, పక్కన పెట్టినట్టుగా ఉంది, పక్కన పెట్టలాగా పెట్టినట్టుకున్నారు. అది జట్టులో ఉంచుకుంటున్నట్టుగా శంకర్ జట్టులో కూడా ఎంపిక చేసుకోకపోతే మళ్ళీ ప్రేక్షకులు ఫీల్ అవుతారేమో అనే ఉద్దేశం. కానీ చెన్నై 100% ధోని ఉంటేనే స్టేడియం నిండింది. ధోని లేకపోతే స్టేడియం నిండదు. కావాలని చెప్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ లో బహుశా ఆయన తీసుకోకపోవచ్చు. ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ లో ఏంటంటే ధోనిని తీసేసి జట్టులోంచి ఒక కోచర్ గాను ఓ సలహాదారులను జట్టుకి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడండి, ఆయన బ్రాండ్ అంబాసిడర్ కొంటలేదు వాళ్ళకి. అవును, సేమ్ అంటే ధోని బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకోండి, అది బెస్ట్ అయిన పని కదా. ఈ సీజన్ అయిపోగానే ఏదో జరిగింది బాలశంకర్ తెలుసు. ఎందుకంటే అంత అనుకూలంగా లేదు జట్టు. అవును, అది ఈ రోజు దెబ్బ పడిందంటే మాత్రం చాలా తేడా జరిగిద్ది. అది ఏమైనా మొత్తానికి చెన్నై జట్టులో ఉంది రచిన్ రవీంద్ర, డెవిన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, విజయ్ శంకర్, శివం దూబే, రవీంద్ర జడేజా, ధోని అండ్ రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మహేష్ పతిరానా. వీళ్ళలో బ్యాట్స్మెన్ ఏమి మార్చకపోవచ్చులే, బౌలర్లను కూడా మార్చకపోవచ్చు. కాకపోతే చండీగఢ్ పిచ్చి కొంచెం స్పిన్ పిచ్చి పెద్ద అనుకూలించదు, కొంచెం ఫాస్ట్ బౌలర్లను తీసుకుంటారు. చూద్దాం, వీళ్ళది స్పిన్ అనుకూలించమని వీళ్ళందరూ ఏంటంటే పిచ్చితో సంబంధం లేదు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఆడగలరు. అది శంకర్, బాలశంకర్ నీ ఒపీనియన్ ఈ జట్టు మీద ఏమైనా మార్చాలంటావా? జట్టు మార్చేదానికనండి జట్టుకి సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఎందుకంటే ఇలా డిసప్పాయింట్ అవుతూ ఉంటే చూసే ప్రేక్షకులు ఏంటంటే అంత ఉండదు. ఎందుకంటే మన జట్టు ఓడిపోతుంది. ఇప్పుడు రెగ్యులర్ గా ఓడిపోతుంటే అది కష్టం. వచ్చారు బాగా, లాస్ట్ టైం మనం ఓడిపోయింది, చాలా బాధ కలిగిందండి. అది చాలా అసలు అది ధోని నిలబడ్డాడు పాపం. నాకు లాస్ట్ టైం ఎందుకు బాధ అనిపించింది అంటే ధోని వాళ్ళ అమ్మ నాన్నగారు వచ్చారండి. ఆ టైంలో ఆ మ్యాచ్ గెలుచుంటే చాలా అద్భుతంగా ఉండేది. సో దానివల్ల నాకు కొంచెం అది బాధ అనిపించింది. సో ఓకే పంజాబ్ కింగ్స్ కి వచ్చేసి ప్రియాంష్ ఆర్య ఇండియన్ ప్లేయర్, ప్రభు సింగ్ ఇండియన్ ప్లేయర్, శ్రేయస్ అయ్యర్ ఇండియన్ ప్లేయర్. నచ్చింది ఇదే జాన్ శంకర్, పంజాబ్ నచ్చింది ఇదే. చూడు టాప్ ఆర్డర్ ప్రియాంష్ ఆర్య, ప్రభు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఒక్క ఫారెన్ ప్లేయర్ లేడు. తర్వాత స్టాయినిస్, నేహాల్ వదేరా, మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, ఇంకో ఉండాలే మార్కో జెన్సన్, ఆకాష్ దీప్, లూకీ పెర్గిసన్, యజవేంద్ర చాహల్. అయితే వీళ్ళు టాప్ హోప్స్ మాత్రం లోకల్ ప్లేయర్ని పెట్టుకున్నారు. ఎక్కువ హోప్స్ వాళ్ళ కెప్టెన్ కూడా మనకు లోకల్ కాబట్టి పెట్టుకున్నారు. అది దీంట్లో మార్పులు జరుపులు ఏమైనా ఒకటి జరిగితే, ఎందుకంటే ఓడిపోయి ఉన్నారు వీళ్ళు, సీరియస్గా తీసుకుంటారు బాలశంకర్. చెన్నై కూడా సీరియస్గా తీసుకోవాలి. చెన్నై జట్టును మాత్రం 9లో అసలు ఊహించుకోలేకపోతాను నా వరకు. నేనైతే కాదు, నేను కూడా ఊహించుకోలేకపోతున్నాను. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మా జట్టే 10వ ప్లేస్లో ఉన్నప్పుడు చెన్నై జట్టు మన అక్కడ తప్పే ఉంది. ఎందుకంటే వరుస క్రమం. నీకు నమస్కారం బాబు, ప్రతి మ్యాచ్ లో మా జట్టు ఆ జట్టు గెలుకుతారా? కంట్రోల్ శంకర్ కంట్రోల్. మా సన్ రైజర్స్ అంటే మన లోకల్ జట్టు కాబట్టి తప్పకుండా మనం ఏదో ఊహించుకోవడం తప్పేం కాదు. అయినప్పటికీ ఇప్పుడు సీన్కి నేను మాటిస్తున్నాను, ఇక నుంచి నేను సన్ రైజర్ జట్టు గురించి మాట్లాడండి. ఇప్పుడు నేను టాస్ వేస్తాను అనమాట. బాలశంకర్ గారు ఏ జట్టు ఎంచుకుంటారో ఈ రోజు చూద్దాం. వద్దు సార్, నేను వేస్తాను సార్, నేనే తెచ్చుకున్నాను సార్, నేను వేస్తాను సార్. ఎందుకంటే టాసులు గెలిచి పిచ్చి పడతాను శంకర్, నా వల్ల కావట్లేదు నాయన. అందుకని నేను టాస్ వేస్తాను ఈసారి కూడా. టాసు ప్రాప్తిరస్తు. దేవుడా, నువ్వు అనేవాడు ఉంటే టాస్ నేను గెలవకూడదు, బాలశంకర్ గెలవాలి. వేస్తాను. చెప్పవేంద్రా? నువ్వు చెప్పా, నాకేం తెలుసురా? నేను వేసినప్పుడు నువ్వు చెప్పాలరా, నువ్వు చెప్పేది నాకు తెలియదు ఈ సంగతి. సార్ చెప్పు.
దేవుడా మరొకసారి ఓం. బొమ్మ చెప్పవేదిరా చెప్తాను కదా మొత్తగా మూడోసారి కింద పడేట కింద పడేటప్పుడు చెప్పు, పైన ఉన్నప్పుడు చెప్పాలమ్మా. కింద పడేటప్పుడు చూసి చెబుతాయండి. కింద పడేటప్పుడు చెప్తాను అట్టా కాదు, నువ్వు పైన ఉన్నప్పుడు చెప్పు. సరే చెన్నై జట్టు గురించి కొంచెం డల్ గా చెప్పుకున్నావు, డల్ గా ఉంటున్నావు. డల్ ఏం లేదు, అబ్బే. అదే ధోని విషయంలో చెప్పుకుంటాం. అది నేను జనరల్ గా ఏంటంటే టీముల బలాబలాల గురించి అసలు వాళ్ళు ఏంటి వీళ్ళు ఏంటి స్టాటిస్టిక్ అది చెప్పుకున్నా గానీ నేను అట్లే ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళు అందుకని చెప్పలేకపోతున్నావు. అట్లా కాదు. ఇప్పుడు టాస్ గెలిచావు, చెన్నై జట్టుని తీసుకుంటావా తీసుకోవా చెప్పు. ఎవరు నువ్వు? నెయ్యని చెప్పకూడదు అమ్మా. చెప్పు చెప్పను నేను. చెప్పు నేను మిత్రమా. చెప్పను. నువ్వు టాస్ అయ్యి ముందు చెన్నై జట్టుని తీసుకుంటా నేను తీసుకో. చెప్పను రా. ఫ్రెండ్స్ చూడండి, బాలశంకర్ టాస్ గెలిస్తే చెన్నై జట్టే తీసుకుంటాడు. అబ్బా వేసావు బొమ్మ. చూసారా 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 మీరంతా చూసారా? ఇదే టాస్ వీడికి, మ్యాచ్ నాకు. అచ్చబడింది. అదే లక్కు నా పక్క ఉందండి. లక్కు నా పక్కన సిస్టమ్ వేసుకొని కూర్చొని ఉంది. ఈ టాస్ గెలుస్తామేందో, ఆ జట్టు నింపి చేసుకోవడం, పాపం వాళ్ళు ఓడిపోవడం ఏందో నాకేం తెలియట్లేదు. ఆయన తీసుకో ఒక్కసారి తీసుకో తీసుకోపో తీసుకోపో. ఏమైనా సరే పంజాబ్ తీసుకుంటాడు, చెన్నై తీసుకుంటాం. చెన్నై మాది. ఓదార్పు కావాలి ఫస్ట్ మనోడికి. అది అది నాకు ఓదార్పు కావాలి, చెన్నై జట్టుకి కూడా ఓదార్పు కావాలి. ఒకళ్ళని ఓదార్చుకుంటాం ఆయన, మేము ఓదార్చుకుంటాం. అలాగే ప్రేక్షకులందరూ మ్యాచ్ని చూడండి, ఎంజాయ్ చేయండి. బెట్టింగ్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. జట్లు గెలుపు ఓటంలో క్రికెట్లో సహజం. వాళ్ళు ఓడిపోతుంటారు, గెలుస్తుంటారు, దాన్ని మనం సీరియస్గా తీసుకోవద్దు. కాకపోతే మేమైతే సరదాగా అలా మాట్లాడుకుంటాం అంతేను. అంతేగాని మేము బెట్టింగ్లు పెట్టేవాళ్ళం కాదు. దయచేసి గమనించండి. వీళ్ళు ఏదైతే ప్రెస్టేషన్ అవుతున్నారు, ఏం లేదు, జట్లు గురించి ఓన్గా జట్లు గురించి మేము అలా అనుకుంటున్నాం. అంతేగాని మేము ఏ బెట్టింగ్ ఇంతవరకు నేను పుట్టిన తర్వాత 5 పైసలు కూడా బెట్టింగ్ జోలికి వెళ్ళలేదు. బాలశంకర్కి అసలు క్రికెటే తెలియదు, క్రికెట్ అసలు బెట్టింగ్ అనేది కూడా శంకర్కి తెలియదు. మనం చెప్తున్నాం ఇలా జరిగిద్దని. కాబట్టి ఎవరు బెట్టింగ్ జోలికి వెళ్ళి మీ ఫ్యామిలీని నాశనం చేసుకోవద్దు, మీ కుటుంబాలు రోడ్డును పడేయద్దు. దయచేసి మా మనవని ప్రతి ఒక్కళ్ళు వింటారని, ఒక్కళ్ళు మారినా మా చేసే వీడియోలకి సార్థకత చేకూరుతుందని కోరుకుంటున్నాం. సో శ్రీనివాస్ నాకైతే మాత్రం చెన్నై ఎంచుకొని నాకు పంజాబ్ని ఇచ్చాడు. పంజాబ్ మరొకసారి కత్తులకు సానబట్టి బరిలో దిగబోతున్నారు. ఈసారి ఎలా ఉంటుందంటే గట్కర్లో కత్తులు తిప్పుతూ వాళ్ళు కాయలు కొడుతూ చాలా అసలు ఎట్లుంటుందని చెప్పడం కుదరదు. వాళ్ళు గాల్లో తిరుగుతూ ఉంటారు కత్తులు పట్టుకొని. ఆ రేంజ్లో సాయంత్రం కూడా ప్రతి బాల్ కూడా గాల్లో ఉంచుతామని తప్పించి, అంటే చేతుల్లో పడవయ్యి స్టేడియంలో పడతాండి, స్టేడియం అవతల. సో తప్పకుండా సాయంత్రం మన మ్యాచ్లో చెప్పడం కుదరదు, నేను ఊహించుకుంటేనే నాకు ఒళ్ళు పులకరిస్తుంది అనమాట. సో ఆ రేంజ్ లో మనవాళ్ళు ఆడబోతున్నారు. పంజాబ్ సూపర్ కింగ్స్, ఓకే, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ మన మ్యాచ్కి మనం గెలవబోతున్నాం. అందుకని మనం గెలవ, చెన్నై గెలిచిద్ది అంతే. ధోని అండర్లో గెలిచిద్ది ఈసారి. ఎందుకంటే నేను అనుకోవడం ధోనికి ఈసారి ప్రిఫరెన్స్ ఇస్తారేమో. ధోని అయ్యా బాబు నీకు నమస్కారం బాబు. సీను ఇప్పుడు మనం ధర్మంగా మాట్లాడుకుందాం. ధోనికి ప్రిఫరెన్స్ ఇవ్వదలుచుకుంటే అది మొదటి నుంచి కూడా అతని అండర్లో వాళ్ళు ఉండేవాళ్ళు, లేదంటే ఇతని సలహాలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ చేసినప్పుడు కూడా ధోని ఎక్కువ మాట్లాడనివ్వట్లేదు. నువ్వు అబ్జర్వ్ చేయి, కాబట్టి మామూలు వాళ్ళు బ్యాకప్ తీస్తుంటారు. వీడియో తీసినప్పుడు కూడా ధోని ఎక్కువ మాట్లాడట్లా, వాళ్ళు నుంచినప్పుడు ధోని ఎక్కువ మాట్లాడనివ్వట్లా. కెప్టెన్ మాట్లాడుతున్నాడు, మధ్యలో ఇంకొకటి ఎవరో కోచ్ చెప్తున్నారు. అదేమో ఒకవేళ టీం నిర్ణయం తీసుకుందేమో. ధోని ఒకవేళ నా సలహాలు మీకు వద్దు, మీరు ఓన్గా మీరు ప్రయత్నించండి, మీరు చేయండి, నా సలహాలు వద్దు అని ధోని కావాలని తప్పుకుంటున్నాడేమో. అట్లా తప్పుకునేటప్పుడు అసలు జట్టులో ఎందుకు సార్ మీరు క్లిష్టమైన పరిస్థితుల్లో ఆదుకోవాలి కదా. పెద్దది కన్న తర్వాత ఐడియా ఉంటుంది కదా. సో ఈ టైంలో ఇలా ఆడితే బాగుంటుంది, ఈ టైంలో ఇలా ఆడితే బాగుంటుంది అని చెప్పి మీకు, ఎందుకంటే ప్రపంచ కప్ లో అందించిన వాళ్ళు మీరు. సో అట్లాంటి అసలు ఏ హోప్స్ లేని జట్టుని తీసుకెళ్లి 2020 వరల్డ్ కప్ ని అసలు 2020 మన ఇండియాకు ఎడిట్ అవ్వడానికి కారణం, ముఖ్యమైన కారణం మీరు మహేంద్ర సింగ్ ధోని అనే బ్రాండ్. అసలు మీకు విషయం తెలుసా? ఇక చూడండి జుట్టు, నేను మిమ్మల్ని చూసి పెంచుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆ రోజు పాకిస్తాన్ లో నవాబ్ షరీఫ్ ఎవరో కథ ఉన్నాడు, ఆయన రోజు చెప్పాడు ధోని చాలా క్యూట్ గా ఉన్నాడు, హెయిర్ స్టైల్ సూపర్ గా ఉంది అని చెప్పిన తర్వాత అసలు అద్భుతం. ఎందుకంటే ఒక పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆయన అట్లా పొగిడాడంటే, మరి ఆ రేంజ్కి వెళ్ళిన వాళ్ళు మీరు ఈ రోజులో ఇట్లా కొంచెం మనసులో ఎందుకు గుచ్చుకుంటుంది? ధోని దయచేసి మహేంద్ర సింగ్ ధోని గారు మీరు ఒక బ్రాండ్. ఇండియాకి 2020 వరల్డ్ కప్ ఇచ్చారు, మళ్ళీ వన్డే వరల్డ్ కప్ ఇచ్చారు, చాలా ఇచ్చారు. ఇంకా ఐసీసీ ర్యాంకింగ్స్ నెంబర్ 1 స్థానంలో ఇచ్చారు, ఐసీసీ ట్రోఫీలు గెలిపించారు, ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిపించారు. మీ ఎరా ఒక అద్భుతమైన ఒక ఎరా. దాంట్లో క్లైమాక్స్లో ఈ చిన్న స్ట్రగుల్స్ ఒక అభిమానులుగా చూడలేకపోతున్నాం. దయచేసి మీరు తెలుసుకుంటారని జట్టును ముందు నడిపి మన చెన్నై జట్టుని
మన చెన్నై సూపర్ కింగ్స్ని గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా నేను కూడా ఏంటంటే ధోని కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన నిన్న బాగా ట్రై చేశాడు, కానీ ఒక్కటి చేస్తే చాలదు. ఎందుకంటే జట్టులో దాదాపు 11 మంది ఉన్నారు. 11 మందిలో ఒక్కతను ఆడినంత సరిపోదు, మిగతా 9 మంది కూడా ఆడాలి. ఆడితే బ్యాట్స్మెన్స్ ఉన్నారనుకోండి, ఒకడు ఉన్నారు, తర్వాత ఇంకొక 6 ఉంటారు. 6 తరా చేస్తారు కదా, బౌలర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, బ్యాట్స్మెన్స్ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. కానీ ఎదురు మనిషి వేసే బౌలింగ్ కష్టమే. అయినప్పటికీ కూడా ఏంటంటే ఇన్నాళ్ళు గెలిపి ఒక రేంజ్ తీసుకొచ్చి చెన్నైని ఈ రోజు మీరు ఇట్లా సబ్దుగా ఉంటే మరి చూసేవాళ్ళ హోప్స్ మరి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే చెన్నై కూడా గెలవాలని కోరుకుంటూ, అయినా సాయంత్రం కూడా మేము కదా మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ఫస్ట్ వీళ్ళకి ఉండాలి. ఎందుకంటే ఈసారికి ఈ మ్యాచ్ ఓడిపి ఈసారి ఇంకేదో జట్టు మీద పిల్ల జట్టు మీద గెలవమని వాళ్ళకి మరి చెప్పుకుంటూ పిల్ల జట్టు మీద మా జట్టు మీద గెలవమాకండి. మాది పంజాబ్ జట్టు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఏదో చిన్నది ఒకటి అట్లా అయినంత మాత్రం చూసుకుందాం మిత్రమా. మనం ఏదో లోలో ఉండామని, వీళ్ళు ఏదో పైన ఉండారని, మనం 9వ స్థానంలో ఉండాలని నేను పైన ఎప్పుడు చెప్పుకోలేదు. 9 నుంచి అట్లా లెగిసామంటే అసలు టాప్ 1 లోకి వెళ్ళిపోవాలి. అది కరెక్టే. అది ఇంకొక ప్లేస్ కిందకి వెళ్ళిపోతాడు. ఇంకా అందరం పడడానికి ఛాన్స్ లేదు మిత్రమా. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, ఆల్ ద బెస్ట్. మళ్ళీ మనం ఓకే నువ్వు గెలిస్తే అంటే గుర్తుపెట్టుకోండి, నేను గెలిస్తే ఇటువంటి ప్లేసులకే వస్తాను, వీడి గెలిస్తే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోతుంటాం. పుణ్యక్షేత్రం ఉన్నామంటే సీని గెలిచినట్టు, ఎలాంటి ప్లేస్లకు వచ్చామంటే నేను గెలిచినట్టు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆల్ ద బెస్ట్.